मोदी है तो मुमकिन है, मोदी है तो मुमकिन है, मोदी है तो मुमकिन है। जिंदाबाद जिंदाबाद इंडियन आर्मी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद इंडियन आर्मी जिंदाबाद, मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद, इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद, सैल्यूट टू इंडियन आर्मी, सैल्यूट टू इंडियन आर्मी, सैल्यूट टू इंडियन आर्मी, नरेंद्र मोदी जिंदाबाद। సార్ పహల్గామ్ దాడికి ప్రతి దాడిగా సింధూర్ అనేసి పేరు పెట్టారు సార్. యాజ్ ఏ ముస్లిం, ఇండియన్ ముస్లింగా మీరు ఏం భావిస్తున్నారు? ఖచ్చితంగా స్వాగతిస్తున్నాను. ఎవరైతే నా సోదరిమణుల నుదుట సింధూరాన్ని వాళ్ళ భర్తను చంపి తూర్చివేశారో ఆ ముస్కరాలకు తగైన గుణపాఠం దమ్మున్న ప్రధానమంత్రి మోడీ చేశారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా చాలా సరైనది. సార్ ఇక ముస్లిమ్స్ అనేది మీరు ముస్లిమా హిందూ అని చెప్పేసి కనుక్కొని మరీ చంపారు సార్. దీనిపై మీరు యాజ్ ఏ ముస్లింగా మీరు ఏం స్పందిస్తున్నారు? అసలు వాడు ముస్లిం కాదండి. ముస్లిం ఎప్పుడు కూడా మారణ హోమాన్ని సృష్టించాడు. వాడు దారి తప్పిన ఒక ఉన్మాది వాడు. అలాంటి వాళ్ళు అసలు వాడికి మానవత్వమే లేదు. మానవత్వం ఉన్నవాడు అలా ఎవరు చంపరు. కేవలం వారి యొక్క ఉనికి కొరకు మాత్రమే, ఉగ్రవాద ఉనికికి మాత్రమే. వాడు ముస్లిం కాదు. వాడిని మేము ముస్లింగా, వాడిని మేము ఫస్ట్ కాఫీర్గా అంటాను. అయితే వాడు కాఫీర్. ఎవరైతే మానవత్వం లేకుండా మనిషిని భార్య ముందు భర్తను, తర్వాత తల్లి ముందు కొడుకును ఇలా చంపడం ఎంత దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా మోడీ గారు వారికి సరైన గుణపాఠం చెప్పాల్సిందే. ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా సక్సెస్ కావాలి, సక్సెస్ అవుతుంది. రాబోయే కాలంలో ఇది కొనసాగుతుంది. సార్ పాకిస్తాన్ అనేది భారతదేశం కంటే చిన్న దేశం సార్. అయినా పదే ఈ ఉగ్రవాద దాడిలకు అనేది పాల్పడుతున్నారు. సో దీనిపైన మీ స్పందన ఏంటి సార్? పాకిస్తాన్ అనేది ఒక రోగ్ కంట్రీ, ఒక పనికిరాని దేశం. అది ఒక దేశంగా కూడా గుర్తించడానికి నేను సిగ్గుపడుతున్నా. అది దేశం కూడా కాదు. అది ఈవెన్ కూడా ఖచ్చితంగా దానికి దేశంగా ఉండకూడదు. మోడీ గారు ఖచ్చితంగా రాబోయే కాలంలో నా బెలూచ్ ఎవరైతే ఉన్నారో ఆ సోదరుతో కలిసి ఈ పాకిస్తాన్ను ప్రపంచ పట్టణంలో లేకుండా చేసిన రోజు ఖచ్చితంగా నా భారతదేశం సంతోషంగా సుభిక్షంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రపంచ పట్టణం నుంచి పాకిస్తాన్ తొలగించాలని నేను ఒక ముస్లింగా కోరుతున్నాను. సార్ పాకిస్తాన్కి ఇంతకుముందు కూడా సింధు జలాల ఒప్పందం అనేది జరిగింది. వాళ్ళకి మన భారతదేశంతో చాలా పని అయితే ఉంది సార్. అయినా కానీ మొన్న రీసెంట్గా జరిగిన ఫుడ్ క్రైసిస్ జరిగినప్పుడు కూడా భారతదేశం అనేది చాలాసార్లు వాళ్ళకి హెల్ప్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. సో అయినా కానీ ఇలాంటి చర్యలు అనేది పదే తీసుకుంటున్నారు. సో దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? మీకు తెలిసిన విషయమే, పాకిస్తాన్ మడగడనే ఉగ్రవాదం మీద ఉంటుంది. ఉగ్రవాదము ఆ మిలిటరీ లేకపోతే ఆ పాకిస్తాన్లో ఎవరు కూడా పరిపాలన చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఉనికి, వాళ్ళ దేశం యొక్క ఉనికిని కాపాడుకోవాలంటే ఇలాంటి దుర్మార్గమైన చర్య. అది దుర్మార్గమైన కంటే రోగ్ కంటే నన్ను రోగు ఎలా చేస్తాడు అలానే చేస్తాడు. సో వారి యొక్క ఉనికిని కాపాడడం కొరకు మన భారతదేశం పైన అమాయకులైన పౌరులను చంపడం ఏ దేశం నీతిది? చాలా తీవ్రంగా భారతదేశ ముస్లింల అందరి తరఫున కూడా ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దమ్మున్న ప్రధానమంత్రి మోడీ ఖచ్చితంగా నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేసి సర్గర్ సైట్ చేశారో రాబోయే కాలంలో ఆఖరి ముస్లిం ఎవడైతే ఉగ్రవాది ఉన్నాడో వాడు మతం లేదు, వాడికి ఆఖరి ఉగ్రవాది పాకిస్తాన్లో చంపబడే వరకు ఖచ్చితంగా దీన్ని కొనసాగించాలని నేను మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పహల్గామ్ దాడి ఏదైతే జరిగిందో సామాన్య ప్రజలపైన పదే ఈ దాడులు అనేది నిర్వహిస్తున్నారు సార్. దీనిపైన మీ స్పందన? ఖచ్చితంగా అసలు మనుషులు చెప్పడానికి ఎట్లా వస్తుంది? వాళ్ళు అసలు కేవలము మన ఈ భారతదేశం కాదు, పాకిస్తాన్లో మసీదులో కూడా బాంబులు వేస్తున్నారు. అసలు వాడికి ఎక్కడ వాడు ఉన్మాదేడు. పాకిస్తాన్లో అసలు మనము భారతదేశంలో ముస్లింలు చాలా సంతోషంగా మస్జిద్కి వెళ్ళి ప్రార్థన చేస్తారు. కానీ పాకిస్తాన్లో మస్జిద్కి వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే శుక్రవారం రోజు ఎవడో బాంబు వేస్తాడని. సో వానికి మతం లేదు. కేవలం మానవహోరం సృష్టించి తన యొక్క ఉనికిని కాపాడుకోవాలా ఈ జైషే మహమ్మద్ లాంటి సమస్యలు. సో అలాంటి ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా నిర్మూలించాలి. దానికి ప్రపంచం దేశాలన్నీ కూడా మోడీ గారి వెనుక ఉన్నాయి. ఖచ్చితంగా మేము దీంట్లో విజయం సాధిస్తాం. సార్ ఆపరేషన్ సింధుకి ప్రతి దాడిగా మళ్ళీ దాడులు అనేది నిర్వహిస్తామని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించిన అధ్యక్షుడు అయితే ప్రకటించారు సార్. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? మేకపోతు గాంభీర్యమ్మ, పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో పోయి దాక్కున్నాడు. ఎక్కడో అంత ధైర్యం ఉన్నాడు, మరి ఎందుకు దాక్కుంటాడు? అసలు పాకిస్తాన్లో మిలిటరీ వాళ్ళు బురకాలు వేసుకొని పోతున్నారంట రిపోర్ట్ చేయకుండా. ఎంత సిగ్గుచేటమే. పాకిస్తాన్కి అంత సీన్ లేదు. అసలు పాకిస్తాన్ అనేది భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతుంది. వారికి అంత సీన్ లేదు. ఒక్కరోజు చాలు. ఒక మోడీ గారు కనుక సంపూర్ణంగా మిలిటరీకి మన ఆర్మీకి కనుక ఆర్డర్ ఇస్తే ఒక్క రోజులో పాకిస్తాన్ను ఈ ప్రపంచపటం లేకుండా చేయగలుగుతారు. పాకిస్తానే స్వయంగా ఈ ఉగ్రవాదులను పోషిస్తున్నారని అనుకుంటున్నారా సార్? ఇప్పుడు 100% ఇప్పుడు కాదు, దాని పుట్టుక నుంచి పాకిస్తాన్ పుట్టుకనే తప్పది. ఒక తప్పుడు శిశువు పుట్టింది అక్కడ.
ఈ కాంగ్రెస్ వల్ల నిర్వాహకం వల్ల ఒక తప్పుడు శిశువుకు జన్మనిచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అలాంటి శిశువుండో ఆ శిశువును ఖచ్చితంగా హతమార్చాలి. ఆ పాకిస్తాన్ అది లేకుండా చేసినప్పుడే మన భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదము నశించిపోతుంది. సార్ పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ అనేది ఒక చిన్న దేశం సార్. దీనికి సంబంధించి పక్క దేశాల సహాయం ఏమైనా ఉందని అనుకుంటున్నారా, లేకపోతే డైరెక్ట్ చైనా వీళ్ళకి సహాయం చేస్తుందని అనుకుంటున్నారా? ఎవ్వరు సాయం చేయరమ్మా. ఉగ్రవాదానికి సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్లే ఆ దేశం పైన కూడా ఎప్పుడైనా ఉగ్రవాదులు దాడి చేస్తారు. కాబట్టి ఏ దేశం కూడా ఇప్పటిదాకా పాకిస్తాన్కు సపోర్ట్ చేయలేదు. మనం వార్తల్లో చూసాము, అమెరికా యొక్క భద్రతా సలహాదారు మన పాక్ అధ్యక్షుడు ఫోన్ చేసి గమ్మున మొత్తం మూసుకొని కూర్చో, ఒకవేళ ఇండియా వైపు కన్ను చూస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా నిన్ను నామరేపలు లేకుండా చేస్తాయన్నారు. ఇది చాలదమ్మా. సార్ పాకిస్తాన్కి సంబంధించిన రక్షణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మన ఇండియాకి సంబంధించిన రక్షణ శాఖ మంత్రితోటి కాల్ అయితే మాట్లాడడం జరిగింది సార్. సో దీనికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? అంటే వాళ్ళు భయపడ్డారంటారా లేకపోతే ఏంటి? వారు భయం ఇప్పుడు కాదు, ఏ రోజైతే ఉగ్రవాద దాడి చేస్తారో ఆ రోజు నుంచి బిక్కుబుక్కుమంటూ బతుకుతున్నారు. సో వాళ్ళకి తినడానికి తిండి లేదమ్మా, తిండి కొరకే వాళ్ళు అల్లాడుతున్నారు. ఇక యుద్ధం ఎక్కడ చేస్తారు? తినడానికి తిండి గింజలు లేవు వాళ్ళకు. విదేశీ నిల్వలు 2-3 రోజులు సరిపోతాయి. అలాంటి వాళ్ళు యుద్ధం ఏం చేస్తారు? కడుపు నిండితే కదా. ఆకలి కడుపుతో ఆ సైనికులు ఎట్లా యుద్ధం చేస్తారు? సో వాళ్ళకి అంత సీన్ లేదు. అసలు వాళ్ళు అడుక్కోవడానికి బేరసాలకు వచ్చారు. కానీ వాళ్ళని క్షమించొద్దు, నరేంద్ర మోడీ గారు వాళ్ళకి క్షమించవద్దు. ఆఖరి ఉగ్రవాది మన పాకిస్తాన్ నుంచి ఏరి వేసే వరకు, నా భారతదేశంలో నక్కి ఉన్న ఉగ్రవాది ఇక్కడ నుంచి పారదోరే వరకు మోడీ గారు ఈ దీన్ని ఇట్లాగే కొనసాగించాలని కోరుతున్నా. ఒక మహిళ సింధూరం తీసేలాగా ఉగ్రవాదులు అయితే దాడి చేశారు సార్. ఈ ఆపరేషన్ కూడా సింధూర్ అనే పేరు పెట్టారు. సో దీనిపైన మీరు ఎలా వ్యక్తం చేస్తున్నారు? ముందే చెప్పాను కదమ్మా, నా సోదరిమణులు వాళ్ళు కూడా ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా కూడా సహోదరులే. మనం చిన్నప్పటి ప్రతిజ్ఞ పెట్టాం, ఈ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు. సో నా సహోదరిమణి యొక్క సింధూరాన్ని, వాళ్ళ భర్తను చంపే సింధూర్ని తుడిచేశారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇది మంచి అవకాశం. ఉగ్రవాద తాండాన్ని మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి చాలా మంచి అవకాశం. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎవరి ఆత్మలైతే క్షోభిస్తున్నాయో, ఎవరైతే మానసికంగా, శారీరకంగా, తర్వాత అన్ని రకాలుగా బాధపడ్డారో నా సోదరిమణులకు ఈరోజు ఆత్మశాంతి, మా సోదరులకు ఆత్మశాంతి ఇచ్చింది. ఈరోజు నా సోదరిమణులు చాలా సంతోషంగా ఉన్నారు. మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.